ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి. ఈరోజు మన స్పెషల్ సమ్మర్ డిష్ అండి, బీరకాయ పెరుగు పచ్చడి. చాలా బాగుంటుందండి. బీరకాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం ఏ విధంగా ఉందో చూసేద్దాము. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చలవ చేస్తుంది. బీరకాయలో చాలా విటమిన్స్ ఉంటాయి కదండి. బీరకాయ చాలా చలవ చేస్తుంది మన వంటికి. సమ్మర్లో ఈ కర్రీ చేసుకుని తింటే చాలా మంచిది హెల్త్కి. సో మరి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, మనకి ఎనిమిక్ ఉన్న రక్తహీనత ఉంటే ఈ కర్రీ తీసుకోవడంలో తగ్గుతుందన్నమాట. అట్లానే ఈ బీరకాయలో విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఉంటాయి. సో మరి ట్రై చేసేద్దామా. ముందుగా మనం ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని జస్ట్ ఇట్లా మనం ఒక 6 ఎండుమిర్చిని ఇట్లా వేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి వేసుకోవడం వల్ల మనం కర్రీలో కారం వేయం కాబట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. అట్లా తాలింపు దినుసులు పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఒక చిటికెడు మెంతులు కూడా వేసాను. సో ఇవన్నీ కొంచెం ఇట్లా ఆయిల్లో వేగేలాగా జస్ట్ మనం వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుని ఆనియన్ కూడా వేసేసానండి. అట్లనే పచ్చిమిర్చి ఒక 10 అట్లా తీసుకుని వేసుకున్నాను. ఎందుకంటే మనకి కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కారం సరిపోతుంది. సో ఇప్పుడు మన బీరకాయలు కూడా చెక్క తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాండి, 1/2 kg. అవి కూడా ఇట్లా మనం మీడియం సైజులో కట్ చేసుకొని బీరకాయలని ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లా ఆయిల్లో మంచిగా వేగేలాగా జస్ట్ మనం ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే బీరకాయ త్వరగా మగ్గిపోతుంది కదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో మనం ఇట్లా వేసుకొని ఒక మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని ఒక 15 minutes పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం పెరుగుని ప్రిపేర్ చేసుకుందాము. కర్డ్ తీసుకుని 300 గ్రామ్స్ కర్డ్ తీసుకుని చిక్కటి ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. మంచిది అంటే తీసుకొని ఇట్లా విస్క్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మనం చిలుకుకోవాలి పెరుగుని. కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట విస్కర్తో. ఎందుకంటే ఇట్లా మనకి ఉండలు లేకుండా పెరుగు అనేది సాఫ్ట్గా రావడం కొరకు ఈ విధంగా జస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ పెరుగుని ఈ బీరకాయల్లో యాడ్ చేసుకుంటాం అనమాట. ముందుగా మనం ఈ బీరకాయ ఎంతవరకు వచ్చినా చూద్దామండి. మనం ఈ ఆవిరితోనే బీరకాయ అనేది కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఒకసారి లిడ్ చేసి చూద్దాము. ఈ బీరకాయ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. ఇట్లా దగ్గరికి వచ్చేలాగా జస్ట్ ఇట్లాగా ఆవిరితోనే ఆయిల్లోనే కుక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఈ మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి బీరకాయలో. సో ఇప్పుడు మనం టర్మరిక్ పౌడర్ ఒక 1/2 teaspoon వేస్తున్నామండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ మనం ఇట్లా చూడాలి. అట్లనే మన బీరకాయలో ఫైబర్ కూడా ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంటుందన్నమాట బాడీకి. అట్లనే కాస్తంత సాల్ట్ వేసుకున్నామండి. ఈ సాల్ట్ కూడా మనకి తగినంత వేసుకొని జస్ట్ ఇది దగ్గరికి వచ్చేలాగా చూడాలి. చూసారు కదా, బీరకాయ మెత్తగా కుక్ అయిపోయిందండి. చూసారు కదా, కర్రీ ఇట్లా దగ్గరికి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పెరుగు వేసిన తర్వాత మళ్ళీ కుక్ చేయం కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇది కుక్ అయ్యేంత వరకు జస్ట్ మనం కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెరుగు మనం చిలుకుకున్నాం కదండి, ఆ పెరుగుని యాడ్ చేసేసుకోవాలి దీనిలో. ఇప్పుడు ఈ కర్రీ అంతటిని ఇట్లా మనం తిప్పుకోవాలి. చూసారు కదా, బీరకాయ ఇట్లా దగ్గరికి వచ్చేలాగా జస్ట్ పెరుగుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కమ్మని బీరకాయ కూర చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందామండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్